అటు ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇవాళ నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాలు. నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన 2014 నుంచి 2018-19 వరకు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టా. 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ బడ్జెట్ని మొదలుపెట్టి 2018-19 వరకు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. నేను బడ్జెట్ ప్రవేశపెట్టుతున్న అన్ని సందర్భాల్లో కూడా ఆనాడు నా సంభాషణలు చెప్పిన నేను చాలా కొత్త రాష్ట్రమే అయినా తడబాటు లేకుండా గొప్పగా పురోగమిస్తున్నాం. మా ఆశయం ఆనాటి మా ఆశయం కొత్త రాష్ట్రమే అయినా 4 కోట్ల జనాభా ఉన్నటువంటి చిన్న రాష్ట్రమే అయినా 29 రాష్ట్రాల కంటే కూడా అతివేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఉండాలని చెప్పి మేము భావించినాం. అదే పద్ధతిలో మేము మా బడ్జెట్ ఆదాయాలు కావచ్చు, మా ఎక్స్పెండిచర్ కావచ్చు జరిగింది. నేను 2014-15లో 10 నెలలకు గాను 2014-15 10 నెలలకు గాను అప్పుడు మాకు వచ్చినటువంటి ఓన్ ట్యాక్స్ సొంత ట్యాక్స్ల ఆదాయం 29,285 కోట్లు. 2014-15లో 10 నెలల కోసం వచ్చినటువంటి సొంత ట్యాక్సులు 29,285 రూపాయలు. 2015-16లో దాదాపు 10,000 కోట్లకు జంప్ అయి 39,975 కోట్లు. 2015-16లో 48,000 కోట్లు, ఆల్మోస్ట్ 9,000 కోట్లు జంప్ అయింది. 17-18లో 56,520 కోట్లు, 6,000 కోట్లు జంప్ అయింది. 18-19లో 64,000 కోట్లు, దాదాపుగా 8,000 కోట్లు జంప్ అయింది. 19-20 67,597 కోట్లు, దాదాపు 7,000 కోట్లు జంప్ అయింది. 20-21 అప్పుడు కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుంగిపోతున్నప్పటికి కూడా, దేశంలో తిరోగమనం ఉన్నప్పటికి కూడా తెలంగాణ మాత్రం ఇవాళ కొంత ఆటుపోటకు లోనైనప్పటికీ కూడా 19-20లో 67,000 కోట్లు వస్తే 20-21లో 66,000 కోట్లు వచ్చింది. 66,000 కోట్లు వచ్చింది. మళ్ళీ వెంటనే పుంజుకొని ఒకటేసారి జంప్ వచ్చి 21-22లో 96,845 కోట్లు, అంటే 30,000 కోట్లు జంప్ వచ్చింది. ఇవాళ 22-23లో 1,06,000 కోట్లు, 1,00,000 దాదాపు 7,000 కోట్లు, దాదాపు ఇక్కడ 89,000 కోట్లు జంప్ వచ్చింది. 23-24లో 1,19,000 కోట్లు. ఇవాళ ఇంత దివాలా తీసిందని చెప్పబడే ఇంత పేలవంగా నడిపే రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా 24-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,28,000 కోట్లు. మార్చి మంత్ ఇంకా పూర్తిగా రాలేదు. ఇలా దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయలు వచ్చే ఆస్కారం ఉంది. ఇంత గొప్ప రాష్ట్రాన్ని పట్టుకొని ఏ సంవత్సరమైనా నేను ఈ లెక్కలు ఎక్కడంటే అక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా బడ్జెట్ పుస్తకాలలో నుంచి తీసినటువంటి అంకెలు ఇవి. అంటే 2014-15లో 30,000 కోట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇవాళ 11 సంవత్సరాల కాలంలో 1,25,000 నుంచి 1,30,000 కోట్లకు వచ్చింది. ఇది దివాలా రాష్ట్రమా? ఇది పురోగమిస్తున్న రాష్ట్రం. అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల అమ్మకం కానీ, ఇసుక ద్వారా కానీ, మట్టి ద్వారా కానీ, ఫారెస్టులో దొరికే వాటి నమ్మకం వల్ల కానీ, ఇలాంటి అన్ని కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వస్తాయి. అలాంటి నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా 2014-15లో 6,447 కోట్లుంటే 15-16లో 14,000 కోట్లు, 16-17లో 9,000 కోట్లు, 17-18లో 8,000 కోట్లు, 18-19లో 10,007 కోట్లు, 19-20లో 7,360 కోట్లు, 20-21లో 6,101 కోట్లు, 21-22లో 8,857 కోట్లు, 22-23, 23-24లో కొంత భూములు అమ్మినాం కాబట్టి
19,554 కోట్లు, 23,820 కోట్లు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా 24-25లో 6,000 కోట్ల రూపాయలు. ఇంకా మార్చి మంత్ కలపలే, ఇక్కడ తగ్గలే ఆదాయం. ఆయన అన్నాడు షేర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సెస్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్యాక్స్ వస్తాయి, దాన్ని ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు. నేను కొత్తగా 2014-15లో బడ్జెట్ పెట్టినప్పుడు 8,189 కోట్లు, 15-16లో 12,351 కోట్లు, 16-17లో 14,776 కోట్లు, 17-18లో 16,420 కోట్లు, 18-19లో 18,561 కోట్లు, 19-20 కొత్త కరోనా కష్టకాలం కాబట్టి 15,000 కోట్లు, 19-20-21లో 12,000 కోట్లు, ఇవాళ 21-22లో 13,000 కోట్లు, 22-23లో 19,668 కోట్లు, ఇవాళ 23-24లో 16,536 కోట్లు. ఇంకా ఈ సంవత్సరం 2024-25 పూర్తిగా రాలేదు, వస్తే ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఇంకా మార్చి మంత్ యాడ్ కాలేదు, అది కూడా 18,000 కోట్లు ఉండేది. అంటే ట్యాక్స్ డెవల్యూషన్లో కూడా గ్రోత్ తప్ప ఎక్కడ తగ్గలేదు. మొత్తం 11 సంవత్సరాల కాలంలో గ్రోత్ తప్ప. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అని ఉంటుంది, అంటే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద వచ్చాయి. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద నేను ఫస్ట్ సంవత్సరంలో 7,000